నా పేరు కేఎస్ఎన్ ప్రసాద్. నేను గవర్నమెంట్ స్కూల్ పివి తోట గుంటూరు నందు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. నేను 9 రోజుల టీచ్ టు ట్రైనింగ్ పొందడం ద్వారా వివిధ రకాల సబ్జెక్ట్స్ను బోధించే ఉపాధ్యాయుల యొక్క బోధనను అబ్జర్వ్ చేసే అవకాశం కలిగింది. దీని ద్వారా నేను అనేక అంశాలను తెలుసుకోవడం జరిగింది. అలానే క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఉపాధ్యాయులతో చర్చించి వారికి తగిన సూచనలు చేయడం ద్వారా వారిలో కూడా అనేక రకమైన మార్పులు అనేవి చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం చెప్పుకోదగిన వాటిలో పాజిటివ్ లాంగ్వేజ్ ఉపయోగించడం జరుగుతుంది. క్లాస్ రూమ్లో విద్యార్థులు ఏవైనా అవసరాలతో నీడ్స్తో ఉన్నప్పుడు ఆ నీడ్స్ను ఫుల్ఫిల్ చేసిన తర్వాత మాత్రమే బోధన కొనసాగించడం. అలానే ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అడిగే విధంగా వారిని ప్రోత్సహించడం ద్వారా వారిలో క్రియేటివిటీ పెంపొందించడం. అలానే విద్యార్థులకు గ్రూప్ టాస్క్స్, ఇండివిజువల్ టాస్క్స్ ఇచ్చినప్పుడు ఆ టాస్క్స్ ఎలా నిర్వహిస్తున్నారనేది క్లాస్ రూమ్ మొత్తం తిరుగుతూ ఉపాధ్యాయుడు మానిటరింగ్ చేయటం. అలానే వివిధ రకాల ఎమోషన్స్తో పాఠశాలకు వచ్చిన విద్యార్థి ఎమోషన్స్కి అనుగుణంగా బోధన చేయటం. అలానే విద్యార్థులకు గోల్ సెట్టింగ్ చేయటం, ఇలాంటి అనేక అంశాలను ఈ టీచ్ టు ట్రైనింగ్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన మార్పు గమనించింది ఏమిటంటే, విద్యార్థులు ఏదైనా తప్పు సమాధానం చెప్పినప్పుడు కోప్పడకుండా, విసుక్కోకుండా వెల్ ట్రైడ్, బాగా ప్రయత్నించావు కానీ ఇలా చెప్తే ఇంకా బాగుంటుందని చెప్పటం, మిస్బిహేవియర్ గా ఉన్న విద్యార్థిని దండించకుండా క్లాస్ రూమ్ యాక్టివిటీస్ లోకి డైవర్ట్ చేయటం, ఇలాంటి అంశాలను కూడా ఈ టీచ్ టు ట్రైనింగ్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ అబ్జర్వేషన్స్ అన్నిటిని అనాలిసిస్ చేయడం ద్వారా ప్రభుత్వానికి కొత్తగా ఏమైనా సంస్కరణ చేయడానికి కూడా అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను.